ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు పుత్ర గణపతి వ్రతం, పుత్ర గణపతి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, పుత్ర గణపతి వ్రతానికి సంబంధించి పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం. ఈరోజు తిథి పాల్గొన శుద్ధ చవితి, మధ్యాహ్నం 2 గంటల వరకు. నక్షత్రం రేవతి, రాత్రి 8:15 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, కుజుడు మకరంలోను, రవి బుధ శుక్ర రాహువు కుంభంలోను, శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మేషరాశి వారు ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి తగిన జాగ్రత్తలు పాటించాలి. సంతానము వారి యొక్క అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు విద్యార్థులకి కూడా వారి యొక్క విద్య పట్ల ఏకాగ్రత అనేది తక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంది. అయితే ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురి కావటం మీకు ఎక్కువగా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా మార్పులు అనేవి కనపడుతున్నా ఇవి మీరు ఆశించినట్టుగా లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆశించినట్టుగా పనులు పూర్తి చేయడానికి సమయం పట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన స్త్రీలు వీరు మాత్రం సంతానము వారి యొక్క అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా మీ యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు ఏవైతే వీరు కోరుకుంటూ ఉంటారో ఆ విధంగా ఉండే అవకాశాలైతే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా స్త్రీలకి ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలత, ఉద్యోగ వ్యాపారాలలో వీరికి అనుకున్న విధంగా మార్పులు కలగటం, ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లాంటివి లభించటం, అదనపు బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. సంతానం ఒక ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి వ్యవహారాలలో సానుకూలమైన పరిస్థితులు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. వృషభ రాశికి చెందిన వారు ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి శ్రమ అనేది గోచరిస్తోంది. అయితే అనుకున్న విధంగా వీరు పనులు మాత్రం సమయానుకూలంగా పూర్తి చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు గణపతిని ఆరాధన చేయటం, స్వామివారికి గరిక మాల సమర్పించటం వలన వీరికి ఆశించినట్టుగా ప్రతి విషయంలోనూ పురోగతి అనేది సూచిస్తూ ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారికి దైవ దర్శనాలు చేసుకునే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఆధ్యాత్మిక భావన, చింతన అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి పనిలోనూ కూడా ఎటువంటి ఆటంకాలు కలుగుతున్నా వాటిని మీరు అధిగమించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. సంతానము వారి యొక్క అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నా, లేదా ఉద్యోగస్తులు వ్యాపారస్తులు విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన చేస్తున్నా
వీరికి మాత్రం ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. పాత బకాయిలు, రుణాలు ఇవి తీర్చేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. నూతన వ్యాపార ప్రయత్నాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే మిథున రాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరి యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు గణపతి భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏ పని తలపెడుతున్నా అందులో ఆటంకాలు అధికంగా ఉండటం వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత బకాయిలు, రుణాలు తీర్చే ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురి కావటం అనేది గోచరిస్తోంది. బంధువర్గీయులతోటి కూడా మీకు ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఆరోగ్య సంబంధంగా ఇబ్బందులు, అనుకుంటున్న ప్రతి పనిలోనూ కూడా జాప్యము లేదా వాయిదా పడటం, ఉద్యోగస్తులకి ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు, వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ఎటువంటి మార్పులు చేర్పులు లేకపోవటం, ఇతర వృత్తులలో ఉన్న వారికి ప్రతికూలంగా అనేక విషయాలు గోచరిస్తూ ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. నూతన వ్యాపారాల వలన లాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు ఆశించిన దానికంటే కూడా మీ వ్యాపార అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. నూతన వ్యాపారాలలో పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీరు భాగస్వామ్యం గురించి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇందులో కూడా మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులతో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. అయితే పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకి స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే స్థిరాస్తి వ్యవహారాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. పాత బకాయిలు లాంటివి తీర్చేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సింహరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి తగిన జాగ్రత్త పాటించాలి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు గనక నూతన రుణ ప్రయత్నాలు చేస్తుంటే అందులో సానుకూలత గోచరిస్తూ ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ప్రయాణాలు ఉండటం, వ్యాపార నిమిత్తంగా మీరు ప్రయాణాలు చేయటం వలన ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కన్యారాశికి చెందిన స్త్రీలకి మానసికంగా ప్రశాంతత అనేది లోపిస్తూ ఉంటుంది. మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఎక్కువగా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో తగిన జాగ్రత్త పాటించకపోతే ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయని మాత్రం గ్రహించాలి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు రుణ విమోచక గణేశ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే తులారాశి వారు మాత్రం వీరు ఆశించినట్టుగా ప్రతి పని పూర్తి కావాలనే పట్టుదల వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. వీరి యొక్క కుటుంబ సభ్యులతోటి అనవసరపు విషయాలపైన తగవులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కోపావేశాలు పెరగటం వలన ప్రతివారితోటి వైరం పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. తగిన విధంగా తగిన సమయంలో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ప్రయాణాలు అధికంగా ఉంటాయి. ఆర్థికంగా ఈరోజు ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. ఇక తులారాశికి చెందిన స్త్రీలు మీ యొక్క ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మానసికంగా మీరు ఇబ్బందికి గురి అవ్వటం అనేది గోచరిస్తోంది. మీ యొక్క కుటుంబ సభ్యులతోటి ఏదో ఒక విషయంలో మీరు తగువులు పడే అవకాశం గోచరిస్తూ ఉంటుంది. తులారాశికి చెందిన వారు ఈరోజు గణేశుని వజ్రపంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే దైవ దర్శనం కోసం ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. భగవంతుని దర్శనం వలన అనేక విషయాలలో మీకు శుభ ఫలితాలు లాంటివి కలిగే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించినట్టుగా మార్పులు ఉండటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా వీరికి ఆరోగ్యపరంగా కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించే అవకాశం గోచరిస్తోంది. మీ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కలుగుతున్న ఇబ్బందుల్ని మీరు అధిగమిస్తారు. స్థిరాస్తి వ్యవహారాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని 12 నామావళి చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ప్రతి విషయంలోనూ కూడా ఆటంకాలు అనేవి కలుగుతూ ఉంటాయి. ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండటంతో పాటు అనారోగ్య సూచన అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి ఉద్యోగరీత్యా ప్రయాణాలు అధికంగా ఉండటం వలన మానసికంగా మీరు చింతకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. మీ భాగస్వామ్యం వలన ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటిపైన మీరు ప్రత్యేకించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. జీవిత భాగస్వామితోటి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించేందుకు ప్రయత్నించాలి. ధనురాశికి చెందిన వారు ఈరోజు గణేశుని యొక్క కవచము చదవటం, వినటము, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం ప్రతి విషయంలోనూ జాప్యం అనేది కలుగుతూ ఉంటుంది. నూతన పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యుల యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులపైన శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. పాత బకాయిలు, రుణాలు తీర్చేందుకు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉండటం వలన మీరు ఎక్కువగా మానసికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వైద్య నిమిత్తంగా ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ఆర్థికంగా పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. మకర రాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత గోచరిస్తోంది. ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తారు. ఆరోగ్యానికి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు ఈరోజు మీకు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు అందే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి.
ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి మార్పులు అనేవి గోచరించటం లేదు. కుంభరాశికి చెందిన స్త్రీలకి వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత, ఖర్చులు అధికంగా ఉండటం, స్థిరాస్తులు లాంటివి కొనుక్కోవటం లేదా అమ్మటం, ఈ రెండిటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. వాహనాలు నడుపుతున్నప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహిస్తూ ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. వ్యాపారస్తులకి మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. భాగస్వామ్యం వలన ఎటువంటి లాభం అనేది కలగకపోవటం నిరాశను కలిగిస్తుంది. దీంతో పాటు మీకు రావాల్సిన బకాయిలు కానీ లేదా ఆర్థికమైన అనుకూలత కానీ వీటిల్లో మీకు ఆలస్యం అనేది కనపడుతూ ఉంటుంది. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ఎక్కువగా మీరు శ్రమకి గురవుతూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి స్థాన చలనం అనేది అనుకూలంగా ఉంటుంది. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరించటం లేదు. ఇక మీనరాశికి చెందిన స్త్రీలు మాత్రం ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించటం, పాత బకాయిలు, రుణాలు ఇవి తీర్చేందుకు ప్రయత్నించటం, వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండటం, అనుకున్న విధంగా వ్యాపారాభివృద్ధి లేకపోవటం, ఉద్యోగస్తులు స్థాన చలనము, బదిలీలు వీటి గురించి ఎక్కువగా ప్రయత్నం చేయటం అనేది గోచరిస్తోంది. మీనరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం పుత్ర గణపతి వ్రతం సందర్భంగా గణపతి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు ఫాల్గుణ శుక్ల చవితి తిథి ఉంది. పుత్ర గణపతి వ్రతం అనే పేరుతో గణపతిని పూజించడం ద్వారా పుత్ర సంతాన ప్రాప్తిని పొందవచ్చు. పుత్ర గణపతి వ్రతం చేయాలని భావించే వాళ్ళు పూజా మందిరంలో గోమయాన్ని ఏర్పాటు చేసుకొని ఆ గోమయం మీద మట్టితో చేసిన గణపతిని కానీ ఏదైనా లోహంతో చేసిన గణపతిని కానీ ఏర్పాటు చేసుకొని గన్నేరు పూలతో, గరిక పుష్పాలతో గణపతిని పూజించాలి. అటుకులు, బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. గణపతికి పంచోపచార పూజ చేస్తూ ఇలా ప్రత్యేకంగా గన్నేరు పూలతో, గరిక పుష్పాలతో పూజ చేసి అటుకులు, బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే పుత్ర గణపతి వ్రతం పూర్తవుతుంది. ఆ తర్వాత 8 సంవత్సరాల లోపు బాలకులకు అంటే మగపిల్లలకు అటుకులు, బెల్లం పంచిపెట్టడము, వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థాలు పంచిపెట్టడం ద్వారా పుత్ర గణపతి వ్రతం సంపూర్ణంగా పూర్తయి పుత్ర సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. మహానంది, ఆ మహానందిని పరివేష్టించి నవనందులుగా 9 నందులుగా ఉన్నాడాయన. అందులో వినాయకనంది, గరుడనంది, ప్రథమనంది, సూర్యనంది, చంద్రనంది, నాగనంది, బ్రహ్మనంది, విష్ణునంది, శివనంది, ఈ 9 నందులు నవనందులు. ఒకప్పుడు నందులు పరిపాలన చేసి ఆ దేవాలయాల్ని పునర్నిర్మాణం చేశారు కాబట్టి అని ఒక మాట. కానీ శాస్త్రంలో 9గా వెలిసినటువంటి నందీస్వరూపములకు ప్రధాన పరిపాలకుడై వెలిచాడైన. బ్రహ్మనంది అన్న పేరుతో మహానందిగా నందీశ్వరుడు శివచైతన్యంతో కలిసి రాశీభూతమైనటువంటి లింగస్వరూపం. అందుకే అది నంది తపస్సు చేసినటువంటి ప్రదేశం. ఆ ప్రదేశంలో అడుగు పెట్టడం, ఆ తటాకంలో స్నానం చేయడం, మహానంది క్షేత్రాన్ని దర్శనం చేయడం పరమాద్భుతమైనటువంటి విశేషాలుగా చెప్తారు. అందుకే మీరు ఇప్పటికీ చూడండి, మహానంది వెడితే ఆ తటాకంలో స్నానం చెయ్యాలనుకున్న వాళ్ళు ₹1 కాసు విడిచిపెట్టారనుకోండి, అంత నీటి కింద నుంచి కూడా నాణ్యం స్ఫుటంగా కనపడుతూ ఉంటుంది. నాణ్యం మీద ఉన్న బొమ్మ కూడా కనపడుతుంది. అంత స్వచ్ఛమైన నీటి ధార, అది ఎప్పుడు ఆగిపోవడం ఉండదు, అలా వస్తూనే ఉంటుంది ఆ నీటి ధార. అంత గొప్ప నంది మండలం ఏర్పడింది. నందీశ్వరుడు అన్న పేరుతో శివపరివారంలో ఆయన ప్రధానుడయ్యాడు.
ప్రధానుడై ఆయన అనుగ్రహం లేకపోతే శివదర్శనము కాదు. ఇది నందీశ్వరుడు పొందినటువంటి వరం. అందుకే నేను శివాలయానికి వెడతానండి, వాహనమే కదండి, నేను శివలింగాన్ని దర్శనం చేస్తానండి అంటే కుదరదు. అందుకే నందీశ్వరుణ్ణి మీరు గమనించండి, ఆయన ఆనందమంతా ఎక్కడుంటుంది అంటే శివదర్శనంలోనే ఉంటుంది. ఎప్పుడూ శివలింగం వంక చూస్తూ ఉంటాడు. శివలింగం అంతరాలయంలో ఉంటుంది, నంది బయట ఉంటాడు. ఎండ రానివ్వండి, నందిని ఒక్కొక్కసారి మీరు వేసవి కాలంలో వెళ్ళి సాయంకాలం ప్రదోష సమయంలో ముట్టుకుంటే వేళ్ళు కాలుతాయి, అంత వేడిగా ఉంటుంది మూర్తి. కానీ ఇంత వేడిగా ఉందని ఆయన తల కదపడు. పెద్ద వాన పడనివ్వండి, కదపడు. భక్తి ఎక్కువైపోయి కార్తీక మాసంలో నంది తోక కింద దీపం పెట్టనివ్వండి, ఆయన కదలడు. ఆయన ఎప్పుడూ పరమశివుణ్ణే చూస్తుంటాడు, శివుని వైపు దృష్టి పెడతాడు, ప్రపంచానికి పృష్ఠభాగం ఇస్తాడు. ప్రపంచంతో సంబంధం లేదు, ఆయనకి ఎప్పుడూ శివదర్శనమే. ఆ శివదర్శనంలో పొంగులు వారిపోతూ ఉంటాడు. అంతటి అద్భుతమూర్తి కనుకనే శైవాగమంలో ఒక విశేషం ఉంది. త్రయోదశి తిథి పరమశివుడి పరంగా చాలా అద్భుతమైనటువంటి తిథి. త్రయోదశి నాడు శివలింగానికి చేసేటటువంటి అభిషేకం ఎంత గొప్పగా చేస్తారో, ఉభయపక్షములలోనూ త్రయోదశి తిథి నాడు నందీశ్వరుడికి కూడా అంత గొప్పగానూ అభిషేకం చేస్తారు. నందీశ్వరుడికి అభిషేకం చేసినటువంటి కారణం చేత సమస్తమైనటువంటి అశాంతి ఉపశమిస్తుందని, సమస్తమైనటువంటి కళ్యాణములు అబ్బుతాయని, మనుష్యులకు కావలసినటువంటి ఈప్సితములు సిద్ధిస్తాయని మనకి శాస్త్రవాక్కు.